అయోధ్య రామమందిర ట్రస్ట్ కు చెందిన విరాళాల లెక్కింపు కేంద్రంలో భారీ అవకతవకలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వెల్లడైంది. రామ మందిరానికి భక్తులు సమర్పించిన నగదును ప్రతిరోజు లెక్కించి బ్యాంకులో జమ చేసే ప్రక్రియలోనే ఈ చోరీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తు ప్రకారం మే 6 నుంచి జూన్ 14 వరకు కేవలం 40 రోజుల్లోనే 79.85 లక్షలు చోరీకి గురైనట్లు తేలింది. నిందితులు సీసీ కెమెరాల కదలికలను గమనించి కెమెరాలకు అడ్డుగా నిలబడి నగదు తీసుకునేవారని సిట్ విచారణలో బయటపడింది. కొందరు నోట్ల కట్టలను తమ దుస్తుల్లో బ్యాగుల్లో దాచుకుని బయటకు తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో నగదు లెక్కించే సిబ్బంది, భద్రతా సిబ్బంది, అలాగే విశ్వ హిందూ పరిషత్ నేత చంపత్ రాయ్ వ్యక్తిగత డ్రైవర్ కూడా ఉండడం సంచలనంగా మారింది. ఇక అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన డబ్బును వ్యక్తిగత ఖర్చులకు వినియోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. ఈ ఘటనతో రామమందిరంలో విరాళాల భద్రత, లెక్కింపు విధానంపై ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఆలయ ట్రస్ట్ నగదు లెక్కింపు విధానాన్ని పూర్తిగా సమీక్షించాలని నిర్ణయించింది. సీసీటీవీ నిఘాను మరింత బలోపేతం చేయడంతో పాటు నగదు నిర్వహణలో కొత్త భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇంకా మరికొందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి కుట్ర వెనుక ఎవరున్నారు, చోరీకి గురైన మొత్తం ఇంకా పెరుగుతోందా అనే అంశాలపై సిట్ లోతుగా విచారణ కొనసాగిస్తోంది.